గురుగారు అమ్మా. ఇక 8వ రాశి ఉమ్, వృశ్చిక రాశి. ఉమ్. మరి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ వారం అంతా? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కొంతమంది ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో పెళ్లి కావట్లేదని మరలా మరలా ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ కాలం ఈ వారం రోజుల పాటు చాలా వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి వివాహ విషయంలో ఈ వారం రోజుల పాటు పెళ్లి ప్రయత్నాలు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. ఏ చిన్న ప్రయత్నం చేసినా పెళ్లి విషయంలో సక్సెస్ అనేది రాదు. కాబట్టి ఈ వారం రోజుల పాటు పోస్ట్ పోన్ చేసుకోవాలి. అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. మరి చిన్నది రాగానే డాక్టర్ దగ్గర పరిగెత్తూ ఉంటారు. కాబట్టి తొందరపడకుండా ఏదో ఇంటి వైద్యం చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటే పెద్ద ఇబ్బంది పెట్టదు. ఒక వారం రోజుల పాటు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది కింద పడి దెబ్బ తగలటము, లేకపోతే ఎదురు దెబ్బ తగలటము, అయితే చెయ్యి కోసుకోవడం, ఇట్లా చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచన. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అంటే ఉన్నత విద్యలో అనుకూలత, కుటుంబంలో ప్రశాంతత. అంటే పెళ్ళైన వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, పెళ్లి కాని వాడు పెళ్లి ప్రయత్నం కోసం కష్టపడుతూ ఉంటారు. ఈ రెండు తేడా గమనించాలి. మరి సంతాన వృద్ధి, సంతానపరంగా ఏదైతే అనుకుంటామో పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత ఆరోగ్యపరంగా మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. మిగతా అంతా కూడా బాగుంది. తర్వాత పంచమంలో రాహు ఉండటం వల్ల భూ సంబంధమైన వ్యవహారాల్లో మరి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరి ఎవరికన్నా అప్పులు ఇవ్వటం కానీ ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా, తొందరపడకుండా ఫైనాన్షియల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి.